మీ అందరినీ ఈ రీతిగా కలుసుకునే అవకాశం దేవుడు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాప్తిసం తీసుకున్నారా కొంతమంది? ఎవరి చేతులు ఎత్తండి. ఒక్కరేనా? ఒక్కలేనా? మరి ఎవరో చేతులు ఎత్తలే? ఇద్దరు, 2 చేతులు కనపడ్డాయి. చాలా సంతోషం. ఈరోజు మీరు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందబోతున్నారు. కొత్తగా మీరు యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువులోనికి వచ్చి ఉన్నారు. ఆయన యొక్క అడుగు జాడలో నడవటానికి తీర్మానం చేసుకున్నారు. మతం మారలేదు, మతం కాదు మారింది. ప్రభు యొక్క మార్గంలో రావటానికి మీరు ఒక మంచి నిర్ణయం చేసుకున్నారు. అది చాలా సంతోషకరం. ఒక వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు చూద్దాం. కొరింథీ పత్రిక పండుగ మానద్దు, ఆచరిద్దాం. అంతేగా, ఆచరిద్దాం. అంటే ఈ పండుగ విషయంలో అంతక్రితం వాళ్ళు పండగ ఎలా ఆచరించేవాళ్ళు అంటే, పులియని రొట్టెలతో, చేదు కూరలతో, పస్కా పశువుని అగ్నితో కాల్చి ఆ మాంసాన్ని ఈ పొంగని రొట్టెలతో కలిపి నడుము కట్టుకుని, చెప్పులు తొడుక్కుని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినేవాళ్ళు. ఆ తినేటప్పుడు ఒక సున్నతి పొందినవాడై ఉండాలి ఇశ్రాయేలీలైతే. అన్యుడెవడన్నా ఇందులో పాల్గొనాలి అంటే వాడికి సున్నతి పొందాలి. ఇలాంటివన్నీ పాత నిబంధనలో ఉన్న నియామకాలు. కానీ ఇప్పుడు పౌలు క్రొత్త నిబంధన చేసిన తర్వాత ఈ క్రొత్త నిబంధనలో ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. మీరు పులిపిండి లేనివారు. మనం ఏమై ఉన్నాం అంటే పులిసిన జీవితం లేనివారు. పులిపిండి అంటే పులిసింది. పులిసిందంటే ఏంటి? పాత జీవితంలో ఉన్న చెడు, అంటే మనకున్నటువంటి ఆ పాత లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకున్న వాళ్ళం, లేని వాళ్ళం. అంటే పులిపిండి ఏదైతే ఉందో దాన్ని వదిలేసాం. ఇవాళ 2 బిడ్డలు పులిపిండిని వదిలేశారు. అంతేగా, పులిపిండి అనేది పాత జీవితం. శాస్త్రుల యొక్కయు పరిసయ్యుల యొక్కయు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అంటాడు పౌలు. అంటే శాస్త్రులు పరిసయ్యులు పులిసిన పిండి ఏంటి? వాళ్ళు చెప్పే పాత పద్ధతులు, ఆచారాలు, ఇవన్నీ పులిసిన పిండితో పోల్చాడు ప్రభు. అది లేనివారు, పులిపిండి లేనివారు. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అగుటక. ఎవడైనా క్రీస్తునందుంటే ఏం కావాలి? నూతన సృష్టి కావాలి. అదే కొత్త ముద్ద అవటం అంటే. ఇవాళ క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు 2 బిడ్డలు. చాలా సంతోషకరం. ఎవరన్నా బలవంతం చేస్తే తీసుకున్నారా? నిజంగానే తీసుకున్నారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గొడవ చేసేస్తుంది, బాప్తిస్మాలు బలవంతంగా ముంచేస్తున్నారని. అలాంటి బలవంతం ఎవరన్నా చేశారా మిమ్మల్ని? అదేం లేదుగా. మీ అంతటి మీరే ప్రభు రక్షకుడని నమ్మి తీసుకున్నారు. అంతే కదా, అవునా కదా? అలా అయితే మంచిది. కొత్త ముద్దగుట్టకై పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. పాతదైన పులిపిండి అంటే లోగడ జీవించిన జీవితాన్ని అంతా తీసి పారేయాలి.
బాప్తిస్మం అంటేనే అసలు అర్థం అది. బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే కొత్తగా జన్మించు, అంతేగా. కొత్తగా జన్మించడం అంటే పాతోడు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అవునా కదా? పాతోడు చచ్చిపోవాలి. పాతవాడి అంటే నీళ్ళల్లో పాతి పెడుతున్నాం. నీళ్ళల్లో పాతి పెట్టేది ఎవరిని? చచ్చిన వాళ్ళ, బతికిన వాళ్ళ? బతికిన వాళ్ళు ఎవరో పాతి పెట్టరు, చచ్చిన వాళ్ళే పాతి పెడతారు. అంటే పాత జీవితాన్ని చంపేసుకోవాలి, పాత లక్షణాలను చంపేయాలి. ఆ చచ్చిన వాడిని ఏం చేస్తున్నాం? పాతి పెట్టేస్తున్నాం. ఇప్పుడు నీటిలోంచి కొత్త వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ కొత్త వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తులో నూతనంగా జన్మించిన కొత్త ముద్ద. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి. ఇదిగో కొత్త వాయనం. జీవితం అంతా కొత్తగా నూతనంగా మారిపోవాలి. కొత్త ముద్ద గుట్టకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక, చెప్పండి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడట? మన పస్కా పశువు. అందుకని పస్కా పశువు అనే పదం ఎందుకు వాడారు అంటే, పస్కా అంటే ఏంటి? దాటిపోవటం. పస్కా అంటే దాటిపోవటం. ఆ పస్కా పశువు అక్కడ వధింపబడింది. ఇశ్రాయేలీలందరూ బానిసత్వం నుంచి దాటి వచ్చేశారు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటికి దాటి వచ్చేశారు. ఇప్పుడు క్రీస్తునే మన పస్కా పశువు వధింపబడుతుంది. మనం కూడా పాపపు జీవితంలో నుంచి దాటి వెళ్ళిపోతున్నాం. నూతన జీవితంలోకి అడుగు పెట్టేశాం. అంటే పరలోకానికి మనం ఒక అధికారాన్ని సంపాదించేసుకున్నాం. ఈ విధంగా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన. అసలు పస్కా పశువు వధించకపోతే ఏమైంది అంటే, పస్కా పశువు వధించినప్పుడు ఏం కావాలి? రక్తం కారాలి. వాళ్ళని విడుదల చేసింది ఏంటి చెప్పండి? రక్తమేగా. వాళ్ళని అక్కడ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనం బయటికి ఎలా వచ్చారు? ఆ రాత్రి మరణదూతను పంపించాడు దేవుడు. ఆ మరణదూత అక్కడ దేశంలో సంచరిస్తూ ఉండగా ఏ గుమ్మాలకి పస్కా పశువు యొక్క రక్తం ఉన్నదో ఆ ఇంటిని చూచి దాటి వెళ్ళిపోయాడు. దాటిపోవటం, మరణదూత దాటి వెళ్ళిపోయాడు. అంటే ఆ ఇంటికి ఏమొచ్చిందనమాట? రక్షణ వచ్చింది. దాటి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏ ఇంటి ద్వారబంధపు కమ్ములకు అయితే రక్తం లేదో ఆ ఇంట్లో ఏం జరిగింది? జ్యేష్ఠ సంతానం చనిపోయారు. మనుషుల్లోనూ, పక్షుల్లోనూ, పశువుల్లో కూడా జ్యేష్ఠ సంతానం చనిపోయారు. ఈ జ్యేష్ఠ సంతానం చనిపోయినటువంటి అదే 10వ తెగులు. ఐగుప్తు దేశంలో దేవుడు కలగజేసిన తెగుళ్ళు ఎన్ని? 10 తెగుళ్ళు. ఇది 10వ తెగులు. అప్పటిదాకా వాళ్ళని పంపుతానంటాడు, తెగులు వచ్చి పోయిన తర్వాత పంపనంటాడు. ఈ ఫరో చేసినటువంటి పనులు అవే. చివరికి మీరు వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు. ఈ మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. దేంతో? ఫరో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఫరో పెద్ద కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆ పెద్ద కొడుకుని వాడు నమ్మిన ఐసిస్ అనే ఒక దేవత మోకాళ్ళ మీద పెట్టి, ఓ ఐసిస్, నా దేవుణ్ణి, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు అని మోకరించి ప్రార్థన చేశాడు ఫరో. అది పలికేదా? అది వినేదా? అది చూడగలిగేదా? జీవం ఇవ్వగలిగేదా? ప్రార్థన చేసి జవాబు రాకపోయేసరికి ఒకే మాట అన్నాడు, హిస్ గాడ్ ఈజ్ గాడ్. మోషే దేవుడే దేవుడు, ఇంకా మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు. నేను ఇప్పుడు దాకా ఈ దేవతను పూజ చేశాను, ఈ దేవత నా బిడ్డను కూడా కాపాడలేకపోయింది, ఈ దేవత వేస్ట్ అనుకుని వెంటనే మోషే అహరోనులను పిలిపించి వాళ్ళని పంపించేయండి అన్నాడు. వాళ్ళని పంపటానికి ముఖ్య హేతు ఏమైందనమాట? రక్తం. అసలు ఈ రక్తం దేనికి? రక్తం కారాలా? అవసరమా? మనిషి పాపం చేసినప్పుడు అతని రక్తం మలినమైంది. మొట్టమొదటి మానవుడు ఎవరు?
ఆదాము. ఆదాముకి రక్తం ఎక్కడిది? ఆదాము అసలు మట్టి బొమ్మ కదా, మట్టితో తయారు చేయబడ్డ బొమ్మ. ఆ మట్టి బొమ్మను నాసికా రంధ్రాల్లో దేవుడు ఏం చేశాడు? జీవవాయువు ఊదాడు. వాయువు అంటే ఏంటి? వాయువు అనగా గాలి. వాయువు అంటే ఏంటి? గాలి. గాలి ఊదాడు. ఊదిన ఆ బొమ్మలో నాసికా రంధ్రాల్లోంచి అతనిలోనికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏర్పడ్డాయి, శ్వాస నిశ్వాసలు ఏర్పడ్డాయి. అంటే శ్వాస, జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది, జీవాత్మ అయ్యాడు. జీవం అంటే ఏంటి? దేహమునకు జీవము, ప్రాణము, రక్తం. దేహానికి ఏంటి? ప్రాణం ఏంటి? రక్తం. అంటే అతనిలోనికి రక్తం వచ్చింది. ఈ రక్తం ఎవరిది? ఊదిన వాడిది. ఊదింది ఎవరు? దేవుడు. అంటే అతనిలో ఉన్న రక్తం ఎవరిదనమాట? దేవుడు రక్తం. అంటే ఈక్వల్ దేవుడు లాంటి వాడే. ఆదాము మామూలుడు కాదు, మంచి గొప్పవాడు. దేవుడు అంతటి వాడే, అంత గొప్పవాడు. ఎందుకంటే ఆదాముని చాలా మా మొదటి తండ్రి పాపం చేశాడు, అందుకే మాకు పాపాలు వచ్చినాయి అనుకుంటున్నారు. కానీ ఆ పాపం చేయకముందు దేవుడు అంతటి వాడే. ఈ ప్రపంచాన్నంతటిని ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఆదాము చేతిలోనే పెట్టాడు. ఇదంతా మీరు ఏలుకోండి అన్నాడు ఆదాము అవ్వలతో. అంటే సార్వభౌముడు అనమాట. ఆదాము అంటే చక్రవర్తి, అంతటి గొప్పవాడే. అంతటి గొప్పవాడిని పడగొట్టింది ఎవరు? సాతాన్. అంతేగా, సాతానేగా. సాతాన్ ఎవరిలో ప్రవేశించాడు? అంటే ఒక వ్యక్తిలో ప్రవేశించే ఆ పవర్ సాతానుకు ఉందన్నమాట. మీకు ఇంకొక మాట చెప్పనా? యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. రెండవ వచనం చూడండి. ఆయనను అప్పగింపవలెనని అంటే ఇప్పుడు ఎవరిలోకి వచ్చాడు? అంటే సాతాను ఎవరిలోకైనా రాగలడనమాట. అప్పుడేం పాములోకి వచ్చాడు, ఇప్పుడు యూదాలోకి వచ్చాడు. అంటే ఒక వ్యక్తిలోకి వచ్చి వాడి కార్యక్రమాలను కొనసాగిస్తాడు. సాతాను చేసే ప్లాన్లు ఎట్లా ఉంటాయంటే ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళాలి. ఆ వ్యక్తిలోకి వెళ్ళి అవతల వ్యక్తులను పాడు చేయాలంటే ఈ వ్యక్తి ద్వారా అవతల వ్యక్తులను పాడు చేస్తాడు. డైరెక్ట్గా రాడు. ఇంత కూరలు వేసుకుని, ఇంత పెద్ద గుడ్లు వేసుకుని, 2 కొమ్ములు పెట్టుకొని, చింపిరి జుట్టు వేసుకుని అట్లా రాడు. అది మనకి వీళ్ళు నాటకాల వాళ్ళు, సినిమాల వాళ్ళు చూపించే ఆకారం. కానీ వాడు సాతాన్ అంటే ఏంటి? దురాత్మ అంటారు కదా. దురాత్మేనా? సాతాన్ ఏమంటారు? ఆత్మ అంటే ఏంటి? ఇందాకేం చెప్పుకున్నాం? ఆత్మ అంటే గాలి అనుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే మంచి గాలి, దురాత్మ అంటే చెడ్డ గాలి. పరిశుద్ధాత్మ అంటేదేమో మంచి గాలి, దేవుడిచ్చే గాలి. ఇప్పుడు ఆదాములో ఉన్న గాలి ఏంటి? జీవాత్మ. అంటే జీవం ఇచ్చే, జీవము గల ఆత్మ. అంటే మంచి గాలి ఆదాములో ఉండేది. అది దురాత్మ ఎట్లయింది ఇప్పుడు చెప్తాను మీకు. ఈ చెడ్డ ఆలోచన ఎప్పుడు వచ్చింది ఇతనికి? పరలోకం చాలా వైభవంగా ఉండేదట, చాలా గొప్పగా ఉండేదట. ఇతను కెరూబు. పరలోకంలో అన్ని దూతల్లో ఇతను కూడా ఒక ప్రధానమైనటువంటి కెరూబు. సాతాన్ అనేవాడు. సాతాను కాదు అప్పటికి. అతన్ని ఏమంటారంటే లూసిఫరా. లూసిఫర్ అంటే ఏంటి? వెలుగు దూత. అంతేగా. అంటే ప్రకాశించువాడు, మహా గొప్పవాడే, చాలా గొప్పవాడు. అందగాడు కూడా, చాలా అందమైనవాడు. ఇక్కడ ఈ యెహెజ్కేలు 28వ అధ్యాయంలో కనపడుతుంది. నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు చెరుపుకున్నావు అంటాడు. నీ అందాన్ని చూసుకొని నీవు చెడిపోయావు అంటాడు. కనుక అలా సౌందర్య గర్వం ఉంది అతని దగ్గర. మేళతాళాలు ఉండేవి అతనికి, ఈ దేవుడికి ఉండేవి కాదు. అతను బయలుదేరి వస్తుంటే భజంత్రీలు ఉండేవి, అంత గొప్పగా ఉండేది. కానీ ఏమనుకున్నాడంటే దేవుడికి లేని వైభవం నాకుందే. అప్పుడు విర్రవీగాడు. ఆ గర్వానికి, పరలోకంలో ఆ గర్వానికి చోటు ఉండదు. పడగొట్టేశాడు.
దేవుడు నువ్వు ఇక్కడ ఉండటానికి పనికిరావు, ఇది ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన స్థలం, గర్వానికి ఇక్కడ చోటు లేదు అని పడేశాడు. ఇప్పుడు ఆ సీటు ఖాళీగా ఉంది కదా, సాతాను కూర్చునే సీట్ ఏమైంది, ఇప్పుడు ఖాళీ అయిపోయింది. మరి ఆ సీట్లో ఎవరినన్నా కూర్చోబెట్టద్దా? ఆ పోస్టు ఖాళీగా ఉంటే ఎట్లా? ఒక కలెక్టర్ గారు దిగిపోయారనుకో, ఇంకో కలెక్టర్ గారు ఎక్కొద్దండి. ఈయన్ని ఇక్కడ ఈ సీట్లో మనం ఎవరిని కూర్చోబెట్ట? ఆది సంభూతుడుగా యేసుక్రీస్తు అనే ఆయన వాక్య రూపంగా ఉండేవాడు. మొట్టమొదటగా దేవుడు చేసిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభువే. యేసుప్రభు అనే పేరు లేదు అప్పటికి, ఆయనకు వాక్యం అనే పేరు ఉండేది. వాక్య రూపంగా ఉండడు. ఆది యందు వాక్యం ఉండేను కదా, ఆ వాక్యం ఉండేది. ఆ వాక్యముతో దేవుడు అన్నాడు, ఈ సీట్ను భర్తీ చేయడానికి మనం సృష్టి చేయాలి, నీవు మనిషిని తయారు చేయి అన్నాడు దేవుడు. మనిషిని తయారు చేసేటప్పుడు అప్పుడు యేసుప్రభు అన్నాడు, అంటే వాక్య రూపంలో ఉన్న పరమాత్ముడు అన్నాడు, ఏమన్నాడంటే మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు కుమారుడితో, మనం మన పోలిక చొప్పున నరులను చేస్తాం, కానీ మన పోలిక మన స్వభావాన్ని వాడు నిలబెట్టుకుంటాడా అన్నాడు దేవుడు. మనుషుడు నిలబెట్టుకోడు, మరి వాడు బలహీనుడు కదా, దేవుడు అంతటి వాడు కాదుగా, మరి నిలబెట్టుకుంటాడా అన్నాడు. అప్పుడు ఈ వాక్యరూపుడైనటువంటి పరమాత్ముడు ఉన్నాడే, ఆది సంభూతుడు, ఆయన ద్వారా మొట్టమొదటిగా సృష్టింపబడ్డ వాడు, ఆయన అన్నాడు, వీడు ఒకవేళ చెడిపోతే, మన రూపాన్ని మన స్వభావాన్ని వాడిని నిలుపుకోకపోతే, వాడి కోసం నా ప్రాణమైన పెట్టి వాడిని మళ్ళా మంచివాడిగా నేను తయారు చేస్తా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే తదాస్తు, అట్లాగే చేయి అయితే అన్నాడు. ఇది నీకెవరు చెప్పారని నన్ను అడగరేంటి మీరు? బైబిల్ చెప్పింది. ప్రకటన 13:8 చదవండి. మీకు డౌట్ వచ్చినప్పుడు అడగండి, ఏం భయం లేదు. ప్రకటన భూనివాసులందరూ అనగా జగదోత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఏ మృగం? ఆ మృగం సాతాను. ఆ సాతానికి ఎవరు నమస్కారం చేస్తారు? జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎవరు? గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఆ జీవగ్రంథం ఎవరిది? వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఆ గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది? జగదోత్పత్తి. అంతేగా అక్కడ రాసిన మాట ఏంటి? జగదోత్పత్తి. జగదోత్పత్తిలో వధింపబడటం ఏంటి? కల్వరి కొండలో 2000 సంవత్సరాల క్రితం కదా ఈయన చనిపోయాడు. ఇప్పుడు జగదోత్పత్తిలో వధింపబడటం ఏంటి? పాయింట్ కదా అది. ఇక్కడ ఒకవేళ మానవుడు గనక అతని పవిత్రత నిలబెట్టుకోకపోతే అతని కోసం నా ప్రాణం పెడతానని వాగ్దానం చేశాడు. అది వధింపబడటం అంటే. నేను వధింపబడతాను అని వాగ్దానం చేశాడు. ఎప్పుడు? జగత్తు ఉత్పత్తిలోని, అంటే మానవుణ్ణి చేసినప్పుడే వాగ్దానం చేశాడు. అది మనకి యోహాను ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. అందువల్ల ఈ యోహాను తెలియజేసిన ఈ మాటను నేను బేస్ చేసుకుని వాడి కోసం నా ప్రాణం పెడతానన్నాడు అని నేను చెప్పాను. ఇప్పుడు అది కథ. ఆయన మనకు ఆధారం లేకుండా మాట్లాడితే మళ్ళీ దొరికిపోతాం. ఆధారం అక్కడ దొరికింది మనకి. ఏంటంటే యోహాను ప్రకటనలో రాస్తున్నాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. అంటే జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళల్లా మృగానికి నమస్కారం చేస్తారు. జీవగ్రంథం ఏ జీవగ్రంథం? వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. అది ఎప్పుడు వధింపబడింది? జగదుత్పత్తి నాడే వధింపబడింది. అలా వాగ్దానం చేశాడు ఆయన. అయితే ఇతను ఏం చేశాడంటే ఆదాము అవ్వలు సాతాను మాటకు లోబడిపోయారు. ఎప్పుడైతే సాతాను మాట విని దేవుడు చెయ్యకూడదన్న పని చేశారో, ఇవి తిను దినమున నిశ్చయముగా నీవు పూర్తి చేయండి,
చచ్చదవు, అంతేనా? ఇవి తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చాడా లేదా అంటే ఆ పవిత్ర రక్తం పోయింది. మనిషి బ్రతికి ఉన్నానన్న పేరుంది కానీ నీవు మృతుడే. నీవు జీవించుచున్నానన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. అంటే జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని రక్తం మారిపోయింది. ఏ రక్తం వచ్చింది ఇప్పుడు? అబద్ధికుడు ఏ మాట చెప్తే నమ్మాడో ఆ అబద్ధికుడు బ్లడ్ వచ్చేసింది ఇక్కడికి, రక్తం మారిపోయింది. ఇప్పుడు ఇతన్ని పవిత్రుడు చేయాలంటే ఇతని కోసం ఒక ప్రాణి బలి అవ్వాలి. ఎవరు చచ్చినా వీడు పవిత్రుడు అవ్వడం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకంటే అతను పోగొట్టుకున్న రక్తం ఎవరిది? దేవుడిది, అంతేనా? దేవుడి రక్తం రావాలి మళ్ళీ. ఎంత బాకీ చేసామో అంత బాకీ తీరొద్దండి. మనం ఎంతైతే అప్పు చేసామో అంత అప్పు తీరితేనే మళ్ళీ మన కాగితాలు మనకి ఇస్తారు, లేకపోతే ఎవరు. నీ రుణం తీరింది అని మనకు కాగితం ఇవ్వాలంటే ఏం చేయాలి? బాకీ మొత్తం చెల్లించాలి. అంటే ఈ బాకీ చెల్లించాలంటే ఏ రక్తం పోగొట్టుకున్నాడో ఆదాము ఆ రక్తం మళ్ళీ ఇవ్వాలి. ఇచ్చిన వాడే రావాలి, ఆ రక్తం ఇచ్చిన వాడే మళ్ళా రావాలి. అందుకే నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానానికి నేను వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు అని దేవుడు సాతానుతో చెప్పిన మాట. అంటే అపవాది యొక్క తల మీద కొట్టేవాడు స్త్రీ సంతానంగా వస్తాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన్ని ఎలా మనం మట్టు పెట్టాలి అని సాతాను చాలా ప్లాన్లు వేశాడు. వేసి ఏ విధంగా కూడా అవట్లా. అప్పుడు అవ్వ ఆదాముల యొక్క పాపాన్ని తాత్కాలికంగా కప్పటానికి దేవుడు చేసిన ప్రణాళిక ఏంటంటే 2 జంతువులను వధించి ఆ జంతువుల యొక్క చర్మంతో చొక్కాయిలు చేయించి ఆదాముకి అవ్వకి తొడిగిచ్చాడు. చర్మపు చొక్కాయిలు, చర్మం ఒక రోజు దాటిన కాడి నుంచి వాసన వస్తుంది కదా, రాదా? చర్మం వాసన వస్తుందా రాదా? ఎవరు అనరు ఏంటండి? అందుకే యెషయా చెప్పాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అంటాడు. అంటే మన నీతిని తెలియజేసేదే ఆ చర్మపు చొక్కాయలు. మనుషుడు నీతి తప్పాడు, ఆ నీతిని తిరిగి మళ్ళా నీతి వస్త్రం రావాలి తనకి. ఆ నీతి వస్త్రం ఇచ్చేవాడు రావాలి. ఆ వచ్చేంతవరకు మనుషులు ఏం అర్పించుకుంటూ వెళ్ళారు? బలులు అర్పించుకుంటూ. ఎందుకు బలులు అర్పించాలి? మా కోసం బలి కాబోయేటటువంటి వాడు ఈ లోకానికి వస్తాడు, వచ్చి ఇలా చేస్తాడు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మనిషి ఏ దినమున సృష్టింపబడ్డాడు? వారానికి ఎన్ని రోజులు? మనిషి ఏ రోజున చేయబడ్డాడు? బైబిల్ చదువుతారా? మనిషి 6వ దినాన చేయబడ్డాడు, అంతేనా కదా? 6వ దినాన మనిషిని చేశాడు, అంతే కదా? 6వ దినాన మనిషిని చేస్తే 10వ దినాన పాపంలో పడిపోయాడు. దానికే 10వ దినం ఏతనేం అనే 7వ నెల 10వ రోజు పాప ప్రాయశ్చిత్త దినం అనే పండుగ వస్తుంది. పండుగ అని అనరులే, అది పాప ప్రాయశ్చిత్త దినం అంటారు. ఎందుకు ఆ 10వ దినం ఎందుకు చేస్తారు? మనిషి పాపంలో పడ్డ రోజు. అంటే ఎన్ని రోజులు పవిత్రుడిగా ఉన్నాడైతే? 6వ దినాన సృష్టింపబడ్డాడు, 10వ దినాన పాపంలో పడ్డాడు. అంటే పవిత్రుడిగా ఎన్నాళ్ళు ఉన్నాడు? 6 నుంచి 10 4 రోజులుగా, మంచినా? 6 చేసిన రోజు వదిలేస్తామా? 6 చేసిన రోజు పవిత్రుడిగానే సృష్టింపబడ్డాడుగా, అంతే కదా? 10వ రోజు పాపంలో పడిపోయాడు అనుకోండి, 6 7 8 9 4 రోజులు కదా, అంతేనా? 4 రోజులు పవిత్రుడుగా ఉన్నాడు, పాపంలో పడిపోయాడు. కాబట్టి నీ పాపానికి పరిహారం 4 దినాలకి శిక్ష 4000 సంవత్సరాలు దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే ఆదాము తర్వాత 4000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వస్తాడు. ఈ పాప ప్రాయశ్చిత్త దినం మనకు తెలియజేసేది అది.
అంటే 4000 సంవత్సరాలకి ఆదాము చేసిన తర్వాత 4000 సంవత్సరాలకి లోక రక్షకుడు వచ్చి ఆదాము బదులు రక్తాన్ని కారుస్తాడు. అప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ పస్కా పశువుని కూడా అంతే, 10వ దినాన తెచ్చుకుంటారు. పస్కా పశువుని ఎప్పుడు తెస్తారు? మొదటి నెల, ఈ నెల దశమి నాడు. బైబిల్ చదువుతారుగా. ఈ నెల దశమి నాడు మీ కుటుంబములలో మీ కూటముల లెక్క చొప్పున గొర్రెల్లో నుండి కానీ మేకల్లో నుండి కానీ ఏడాది వయస్సున్న మచ్చలేని ఒక గొర్రెను తెచ్చుకో. నేనే అప్పచెప్పాలా? తెచ్చుకోవాలి. ఆ గొర్రె ఎలాంటిదై ఉండాలి? మచ్చలేనిది, అంటే కల్మషము లేనిదై ఉండాలి. మచ్చలేని గొర్రెలకు మచ్చలు ఇప్పుడు ఈ నల్ల పెయ్య, ఆ ఎర్రటి ఆవు పెయ్య దొరికిందంటే ఇప్పుడు ఇశ్రాయేలీలకి. అంటే ఆ ఎర్రటి ఆవు పెయ్య భస్మాన్ని అంతక్రితం ఉన్నటువంటి భస్మంతో జోడించి ఇప్పుడు దేవాలయం కట్టిన తర్వాత దాంట్లో మళ్ళా యథావిధిగా అర్చన ఆరాధన కొనసాగుద్ది. అంటే ఇప్పుడు దాదాపుగా యేసుప్రభు రాకడకి దగ్గరలోకి వచ్చింది అనడానికి ఎర్రపెయ్య దొరికింది అని ఈ మధ్య వార్తాపత్రికల్లో మనం చదువుతున్నాం. అలాగే గొర్రె మచ్చలేనిది అయి ఉండాలి. మచ్చలేని గొర్రె దేనికి సూచన? హెబ్రీ పత్రిక 7:26 చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంతేనా? ఎందుకంటే నాకు నోటికి వచ్చేసిందిగా చెప్పేస్తున్నా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి లక్షణాలు ఉన్నవాడు రావాలి. కాబట్టి ఈ గొర్రె కూడా మచ్చలేనిదై ఉండాలి. అసలు కదా అది మచ్చలేని గొర్రె దేనికి అంటే రేపు రాబోయే యేసుక్రీస్తుకి ఈ గొర్రె సూచన. ఏడాది వయసు ఉన్నదై ఉండాలి. ఎందుకని? గొర్రెకు ఏడాది అంటే యుక్త వయస్సు. యేసుక్రీస్తు కూడా మంచి యుక్త వయసులో యవ్వన రక్తాన్ని మన కోసం చిందించాడు. అందుకోసం గొర్రె కూడా ఏడాది వయసు ఉన్నట్టే ఈయన 33.5 సంవత్సరాలు వయసులో ఈయన మన కోసం ప్రాణం పెట్టాడు. మగ గొర్రె అయి ఉండాలి. అది మగ గొర్రె. అలాగే యేసుప్రభు పురుషుడు, అంటే సంపూర్ణ పురుషుడు అని రాసి ఉంటుంది ఎఫెసీ పత్రికలో. కనుక ఈయన సంపూర్ణ పురుషుడు. అంతేకాకుండా ఇంకేంటి? ఈ గొర్రె దాన్ని 10వ నాడు తెచ్చుకున్న ఈ గొర్రెను 14వ దినం అంటే చతుర్దశి వరకు దాన్ని ఇంట్లో అట్టు పెట్టుకోవాలి. అంటే ఎప్పటిదాకా? ఎన్ని రోజులు మించింది? ఎన్ని రోజులు? 4 రోజులు. అక్కడ ఆదాము సృష్టింపబడ్డాక పాపంలో పట్టడానికి పట్టిన కాలం 4 రోజులు. ఇక్కడ గొర్రె కూడా తెచ్చుకున్న కాడి నుంచి, అంటే వాగ్దానం చేసిన గొర్రె 10వ దినం, వధింపబడింది 14వ దినం. నిర్గమకాండం 12:7 వచనంలో ఉందిగా. అంతేనా? నిర్గమకాండం 12:7 ఏముంది? ఈ నెల చతుర్దశి, ఈ నెల ఈ 14వ దినం ప్రొద్దు ఏటవాలుచో ఉండగా దాన్ని మీ 14వ దినం వరకు తరువాత తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీద పూయాలి. ఇక్కడ మీకు అందరికీ అర్థమైంది. నేను ఇందాక కొరింథీ పత్రికలో చెప్పిన పాయింట్ చెప్పడానికి ఇదంతా ఈ కథ అంతా చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ రక్తం దేనికి సూచన? మానవునికి విమోచనకు సూచన. అక్కడ ఇశ్రాయేలు విమోచనకు ఆ రక్తం సూచన అయితే, ఈ రక్తం యేసుక్రీస్తు కార్చిన రక్తం మానవుడు పాపం నుంచి విడుదలవటానికి సూచన. అంటే ఆదాము చేసిన పాపానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులందరికీ ఆ జీన్స్ అంటుకుంటూనే ఉన్నాయి. అందరికీ వరుసగా
ఏ లక్షణాలు గలవాడికి ఆ లక్షణం గలవాడే పుడతాడుగా. అలాగే ఆదాముకున్న లక్షణాలు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు దైవ లక్షణాలు రావాలంటే ఇప్పుడు ఆదాము బ్లడ్ పోవాలి, యేసు రక్తం రావాలి. ఇప్పుడు ఇందులోకి ఏ రక్తం రావాలి? ఇప్పుడు యేసు రక్తం ఇందులోకి వస్తేనే మళ్ళీ పవిత్రుని అవుతాం, లేకపోతే కాము. అందుకే యేసు ప్రభు అంటాడు ఒక మాట, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన శరీరం తినాలట, ఆయన రక్తం త్రాగాలట. ఇదేంటి శరీరం ఎట్ట తింటాం, రక్తం ఎట్ట తాగుతాం అన్నారు యూదులు. అప్పుడు వాళ్ళకి అర్థం కాల. అసలు యూదులు యేసుక్రీస్తుని చంపాలి అనేటటువంటి ఆలోచన రావటానికి శాస్త్రులకి పరిచయులకి ఎందుకు వచ్చింది? అసలు ఈయన శత్రువా? ఎందుకలా అనిపించింది? ఈ రాత్రి ఆయన పట్టబడతాడు, అంతేగా, ఈ రాత్రి ఆయన పట్టబడతాడు. వాళ్ళు ఈయన్ని చంపాలి అనేటటువంటి ఆలోచన రావటానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు ఆయన జీవితంలో వచ్చిన ప్రతి రోగిని బాగు చేస్తున్నాడు, చచ్చిన ప్రతివాడిని లేపుతున్నాడు. ఇప్పుడు యాజకుల దగ్గరికి ఎవడెళ్తాడు? ఈయన వెనకాల పడుతుంది లోకం అంతా. ఇక వాళ్ళకి వాల్యూ పోయింది. ఇక అప్పుడు వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఇక మన దగ్గరికి రారు, అతను వెనకాలే పోతుంది లోకం. కాబట్టి అతన్ని మనం బ్రతకనివ్వకూడదు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది ఎలా ఉండగా బేతనియా అనే గ్రామంలో లాజర్ అనే ఆయన్ని, వాళ్ళకి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ యేసు ప్రభు, ఒక వార్త ఆయన బోధిస్తూ ఉండగా మార్త పంపింది, నువ్వు ప్రేమించిన లాజరు జబ్బు పడి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చి ఇతన్ని కొంచెం బాగు చేయాలి అని కబురు చేసింది. ఈయన బోధలో ఉన్నాడు. కబురు చేసిన తర్వాత కూడా వెళ్ళాల, 2 రోజులు ఆగిపోయాడు, నిర్లక్ష్యంగానే ఊరుకున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 11:11 అనుకుంటా, మంచి మాట ఉంటుంది అక్కడ చూడండి. యోహాను 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడు ఆయన లాజరు నిద్రించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు, అంటే చచ్చిపోయాడు. అతని మేలు కొరక వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడునని యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పారు. కానీ దేవునికి స్తోత్రం. చాలండి, మీకు అందరికీ ఊరికే తెలియటానికి చెప్పాను. అతను నిద్రిస్తున్నాడు, లేపటానికి వెళ్ళాలి అంటే కబురు చేసిన తర్వాత ఈయన అశ్రద్ధ చేస్తే, అంటే అశ్రద్ధ చేయాలని కాదు, నిద్రిస్తున్నాడు లేపటానికి వెళ్దామంటున్నాడు అంటే కారణం ఏంటనమాట? అక్కడ ఒక అద్భుతం చేయాలి. లేపటానికి వెళ్తున్నాం అంటే బ్రతికిస్తాకి వెళ్తున్నాం అనే కదా అని అర్థం. బ్రతికిస్తాకి వెళ్తున్నాం అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాట అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని క్రియ చూస్తావు అని అన్నాడు. దేవుడితో ఇంకొక మాట అన్నాడు, ఇక్కడ ఈ ప్రజలందరూ, నీవు నాకు మనం వింటున్నావని నాకు తెలుసు, కానీ ఈ ప్రజలందరూ తెలుసుకునేలాగున నేను ఒక మాట చెబుతున్నాను, నీవు నా మనం విని ఉన్నావని వాళ్ళు గ్రహించేటట్లుగా లాజరు లేచిరా అంటాడు. అంటే ఈయన ప్రార్థించినప్పుడు లేచాడా? ప్రార్థించక ముందే లేచాడా? ప్రార్థించగానే లేచిపోయాడని తెలుసు, కానీ లేచిరా అన్నాడంటే ఆల్రెడీ అప్పటికి లేచేశాడు. అంటే ప్రార్థించటం లేట్ అవ్వదు, ప్రార్థించటంతోనే కార్యం జరిగిపోద్ది. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన అలాంటిదన్నమాట. రేపు చెప్తాను మీకు అసలు ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎలాంటిది అనేది. రేపు మీకు నాకు మంచి టైం వస్తే రేపు చెప్తాను మీకు బాగా. ఈ కారణం ఏంటంటే అక్కడ ఒక దొంగ రక్షింపబడతాడు, సిలువ మీద ఒక దొంగ రక్షింపబడతాడు. రక్షింపబడటానికి గల కారణం ఏంటి? అసలు 2 దొంగలు కదా, 2 దొంగల్లో ఒక్కడైనా ఆయన్ని విమర్శించింది, 2 ఆయన్ని, యేసు నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చుగా అన్నది ఒక్కడైనా, 2 ఒక్కడేనా? కరెక్ట్గా ఎవరు చెబుతారు?
ఆయనతో పాటు సిలువ వేయబడిన వారును ఆయనను ఇలాగ దూషించరి అని రాసి ఉందిగా, ఉందా లేదా? అంటే ఇద్దరూ ఆయన అన్నవాళ్లే. కానీ వీళ్ళు పరివర్తన ఎలా వచ్చింది? మరి పరివర్తన ఎలా వచ్చింది అని అంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని వాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈ దుర్మార్గులందరి కోసం. ఆ ప్రార్థన వాడిని కదిలించింది. ఈ ప్రార్థన వాడికి ఏం చేసింది? మార్పు తెచ్చింది వాళ్ళకి. వాక్యం మనిషిని మార్చేస్తుంది. నిన్న మా పాస్టర్ గారు అంటున్నాడు, కత్తులు పెట్టి పొడిచే హంతకులం కాదు కానీ మేము కూడా హంతకులమే అని అన్నాడు. బోధకులు కూడా మర్డర్ చేసేవాళ్ళే. ఎలాంటి మర్డర్ చేస్తున్నాం మేము? ఇవాళ ఆ బిడ్డ జీవితం, పాత జీవితాన్ని చంపేశామా లేదా? కొత్త జీవితం వచ్చిందా లేదా? పాత జీవితాలను అలాగే చంపేసేవాళ్ళం మేము కూడా. దేవుని వాక్యంతో చంపుతాం, కత్తులు పుచ్చుకుని కాదు. అందుచేత ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళు ఆ విధంగా పరివర్తన వచ్చింది ఆ రెండో వాళ్ళు. అప్పుడు అనుకుంటున్నాడు, ఇది మనకి న్యాయమే రాబాయ్, నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పటికైనా మారవా ఏంటి? మనకిది న్యాయమే. ఆయన యందు ఏ దోషము లేదు అని అప్పుడు అంటాడు. ఆయన వైపు చూసి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా రేపు చూద్దాం. రేపు వచ్చినప్పుడు, రేపు ఈ సిలువ మీద మాట్లాడాలి. జడ్జిమెంట్ నాకు బాగా 2 hours జడ్జిమెంటే చెప్పాలి. అంత చెప్పేదాకా మీకు ఓపిక ఉంటే రేపు అంతా పూర్తిగా చెప్తా. అయితే ఇవాళ మీకు ఈ సంస్కార విషయంలోనే మీకు కొంచెం ఇప్పుడు నేను అప్పచెప్పేది ఇది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? లాజర్ని లేపిన తర్వాతట యేసు మీద మాత్రమే కాదు కోపం, లాజర్ని కూడా చంపాలనుకున్నారంట వాళ్ళు. సాక్ష్యం, లాజరు బతికున్నాడుగా, అందుకని ఆ బ్రతికున్నాడు ఏం చెప్తాడు? నన్ను యేసు ప్రభువులు అయిపోయాడు అని వాడు ప్రచారం చేస్తాడు. వాడిని కూడా, లాజర్ని కూడా చంపాలని ప్లాన్ చేశారట. అక్కడ రాసి ఉంది బైబిల్లో, నా సొంత మాట కాదు. లాజర్ని కూడా చంపాలనుకున్నారట. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని ఈయన చేస్తున్నాడు. అసలు ఎవడన్నా రోగం ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు చేయట్లా, పైగా ఈయన ఇంకొకటి చేస్తున్నాడు. బాగు చేసిన తర్వాత నువ్వు వెళ్ళి యాజకుడు కనపరుచుకో అంటున్నాడు. వెళ్ళి వాడికి మడ్డిపోటలా, ఏంటి రాబాయ్ నాకు జబ్బు తగ్గింది, ఇదిగో కానుక అంటున్నాడు వాడు. ఈ కానుక పుచ్చుకోవాలి. జబ్బు తగ్గింది అనేసరికి వాడికి ఒక పుండు మీద కారం రాసినట్టు ఉంది. పైగా ఈ కానుక పుచ్చుకునేసరికి నీకు ఎట్లా తగ్గింది? యేసు నన్ను బాగు చేశాడు. అంటే నేను చేయలేని పని ఆ కుర్రాడు చేసేసాడు. నేను గడ్డం మెరిసినాడు, అతనేమో 33 ఏళ్ల వయసు. 33 ఏళ్ల వాడు అద్భుతాలు చేసేస్తుంటే ఏం పగ పెరిగిపోతూ ఉంది. ఆ ఇగో పెరిగి చంపేయాలన్న కాడికి వచ్చేసారు. అలా చంపేయాలనుకున్నటువంటి తరుణంలో ఈ ఇస్కరియోతు యూదా అనే ఒక దౌర్భాగ్యుడు దొరికేసేయటమే కాదు, వాడే వెళ్ళాడులేండి, నేను మా గురువుని మీకు అప్పచెబుతాను, నాకు ఎంత ఇస్తారు అన్నాడు. 30 వెండి నాణ్యాలు ఇచ్చారంట. ఆయన వయసు ప్రకారం చూసినా సంవత్సరానికి ఒకటి ఇచ్చినా 33 రావాలి నాకు అన్నాడు. సంవత్సరానికి ఒకటి కాడికి ఇచ్చినా నాకు ఒక బానిస యొక్క విలువ 30, అంతకు మించిన ఒక పైసా. అంటే యేసు ప్రభువుని ఎవరిలాగా లెక్క వేశారు వాళ్ళు? ఒక బానిస లెక్క వేశారు. అంటే మనం పాపపు బానిసలమై ఉంటే ఆయనే బానిసగా వచ్చి మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయనే మనకి ఈ లోకానికి ఒక బానిసలాగా వచ్చాడు. ఎందుకంటే ఆయన గురించి ఫిలిప్పీ పత్రిక రాసింది, దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా అలా చేసుకున్నాడు. అందుకని ఒక బానిస విలువ కట్టారు ఆయనకి, ఆ విధంగా చేశారు. అయితే ఈ రోజున మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా రక్తం త్రాగాలి, నా శరీరాన్ని తినాలి. యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకోవటానికి, ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా, యేసు ప్రభు శరీరాన్ని తీసుకోవటానికి మన శరీరం ఆ శరీరం
ఒక DNA అయితేనే తీసుకోగలరు. ఎందుకంటే ఈ మధ్య ఒకడికి గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆ గుండె మార్పిడి చేయటానికి ఆ గుండెకు ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి వాటికి ఆ చీరలు దమనలు వీడికి ఉన్నటువంటిది అన్ని యాడ్ కలిస్తేనే అది సెట్ అవుద్ది, లేకపోతే అవ్వదు. మళ్ళీ బ్లడ్ చూడాలి, బ్లడ్ గ్రూప్ కూడా కలవాలి. యేసుక్రీస్తు బ్లడ్ గ్రూప్ ఏంటి మరి? మనకి ఏ గ్రూపో, బి గ్రూపో, సి గ్రూపో, ఏదో వలకాడు గ్రూపులు ఉంటాయి. కానీ యేసుక్రీస్తుకు ఒక గ్రూప్ ఉంది. అదేం గ్రూపు? అది ఈ గ్రూప్ కూడా పరిశుద్ధ గ్రూప్ అయితే సెట్ అవుద్ది, లేకపోతే అవదాం. రెండు సెట్ కాలేదనుకోండి, కొందరు నిద్రించుచున్నారని కూడా రాసి ఉంది. పౌలు కొరింథీయులకు రాస్తూ చెబుతాడు, ఇది అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతారట? రోగులవుతారట. కొందరైతే నిద్రిస్తున్నారని కూడా రాసి ఉంది. అందుకని అయోగ్యంగా తీసుకుంటున్నామా, యోగ్యంగా తీసుకుంటున్నామా, ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఈ రోజున ప్రభు దగ్గర మనం అడుగుదాం, నా యోగ్యత నీకు అనుకూలమా కాదా? అది అడుగుదాం. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వండి ప్రభువా, నాకు ఇది ఇవ్వండి ప్రభువా అంటాం కాదు. నీకు నేను యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉన్నానా? ఒకవేళ నాకు ఏదైనా అయోగ్యత ఉంటే ఈ రోజుతో నేను వదిలేసుకుంటాను, నన్ను పవిత్రంగా మార్చు అని దేవుడి దగ్గర మనం అడగాలి. కనుక శరీరం కలవాలి, రక్తం కూడా కలవాలి. అప్పుడే ప్రభువుని పోలి జీవిస్తాం. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు పౌలు. అంటే క్రీస్తుని పోలి నడవటం అంటే ఏంటి? ఆయన వలె ఆయన ఆకారం మనకు వస్తుందని కాదు, ఆయన లక్షణాలు మనకు రావాలి. ఆయనకి ఏమై ఉన్నాడో మనం అదే ఉండాలి. ఈ మధ్య చాలామంది మెడలో సిలువ వేసుకోవడం, పెద్ద ప్లేయర్స్ కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది కదా. ఈ మెడ అందరూ సిలువలు వేసుకునేసరికంటే ఆయన రాశాడు, ఈ సిలువలంక చూసి నన్ను మళ్ళీ సిలువేస్తారేమని యేసుప్రభు పారిపోయాడంట. ఈ సిలువలేంటి, ఈ సిలువల్లో మళ్ళీ నన్ను కూడా ఈ సిలువల్లో బిగిచ్చేస్తారేమో అని ఆయన పారిపోయాడట. కనుక సిలువలు కాదు, జీవితాలు చూపించాలి యేసులాగా. అంతేగాని మెళ్ళ సిలువలు వేసుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. దానివల్ల ఏం ఉపయోగం? ఫ్యాషన్గా ఉండటానికి కొంతమంది వేసుకుంటున్నారు, రకరకాల ఫ్యాషన్లు కదా. అదిలో సిలువ వేసుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కరెక్ట్ కాదు. మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్పుంటారు, గలతీ పత్రిక 3:27 ఏముంది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమై ఉన్నారు? క్రీస్తును చెప్పండి, క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? మనం ఏం ధరించుకున్నాం ఇప్పుడు? బట్టలు. చెప్పరా? అవి కూడా చెప్పరా? మనం బట్టలు ధరించుకున్నాం. ఎందుకు ధరించుకున్నాం? మన బాడీ కనపడకుండా బట్టలు చేసుకున్నాం, అంతేగా? అంతేనే కాదు. ఇప్పుడు మన చూసినప్పుడు ఏం కనపడుతుంది జనానికి? మన బట్టలు కనపడుతున్నాయి. క్రీస్తుని ధరించుకుంటే ఎవరు కనపడాలి? మనలో నుంచి ఎవరు కనపడాలి? అది క్రీస్తుని ధరించుకోవటం అంటే. మీరు క్రీస్తుని చూపించాలి లోకానికి. ఈ రోజు నుంచి యేసుక్రీస్తులోనికి వచ్చిన మీరు మీ నడవడికలో, మీ మాటలో, మీ క్రియలో, మీ ప్రవర్తనలో అన్నిట్లో కూడా మీరు క్రీస్తుని చూపించాలి. అది బాప్తిసం అంటే. ఊరికే లేదు బాప్తిసం. కనుక ఈ రోజున ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చే ముందు, అంత క్రితం ఏమని చెప్పుకున్నాం? ఇందులో పాల్గొనాలంటే సున్నతి పొందాలి అని పాత నిబంధనలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఒక మేడ గదిలోనికి ఈ శిష్యులని అందరినీ తీసుకొచ్చి పస్కా ఆచరణ చేయటానికి కూడుకున్నారు. కూడుకుని ఉండగా నిద్ర వస్తుందా? చెప్పనా? ఏం లేదుగా? ఓకే, చెప్పమంటే తెల్లవారులు చెప్తా, నాకు అదేం లేదు. మొన్న ఒక పాస్టర్ గారే వేగివాడ, నేను మాట్లాడుతుంటే మాట్లాడుతానే చనిపోవాలనుకుంటున్నారా మీరు అన్నాడు.
అంటే నాకున్న బలహీనత కొంత ఉందలే నాకు. దాన్ని బట్టి ఏం మాట్లాడితేనే చనిపో, అంత ఆ ధన్యత, అంత ధన్యత వస్తే ఇంకంతకంటే కావాల్సిందే ఉందలే అన్న నేను మాట్లాడదాం మొదలు పెడితే బలహీనతను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది అట్లా. కనుక ఇలాగే ఆయన ఏం చేశాడంటే మేడ గదిలోనికి శిష్యుల్ని తీసుకుని పైకి ఎక్కుతున్నాడు, మేడ మీదకి ఎక్కుతున్నాడు. ఈ శిష్యులందరూ కూడా ఒక విధమైన ఆలోచనలోకి వచ్చారు. ఏంటి, యూదులకు ఒక సంప్రదాయం ఉంది. ఏంటి ఆ సంప్రదాయం అంటే, ఏదైనా ఒక అతిథి మన ఇంటికి వచ్చినా, మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా కాళ్ళు కడగటానికి ఒక మనిషిని పెడతారు. వాళ్ళు కాళ్ళు కడిగి పంపిస్తారు. మన పేరెంట్ వాళ్ళు ఉంటారే, ఎవరన్నా పేరెంటానికి వస్తే గబగబా కాళ్ళకి పసుపు రాసేస్తారు మన వాళ్ళు కదా. అది ఒక అలవాటే ఉందిలే, అది మంచిది. పసుపు అంటే ఒక బ్యాక్టీరియా, బ్యాక్టీరియా అంటాంగా, అందుకని పసుపు రాస్తారు మన వాళ్ళు. వాళ్ళ సాంప్రదాయం ఏంటి, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాళ్ళు కడిగి చక్కగా లోపలికి పంపిస్తారు. మమ్మల్ని అందరినీ ఈ 12 మందిని వేసుకుని పైకి వెళ్ళిపోతున్నాడు, కాళ్ళు కడగటానికి ఎవరిని పెట్టలేదు ఇక్కడ. ఒకవేళ కానీ నన్ను కానీ కడగమంటాడేమో. ఒక్కొక్కడు ఇదే ఆలోచనలో ఉన్నారు. అందులో తక్కువలు కాదు వీళ్ళందరూ. నేను యేసుప్రభు శిష్యుల్లో అగ్రగణ్యునిగా పేతురు అనుకుంటున్నాడు, నేను బాగా ఇష్టమైనోడిగా యోహాన్ అనుకుంటున్నాడు. ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. ఇందులో యోహాను, యాకోబు అనేటటువంటి వాళ్ళకి ఒక తల్లి ఉంది, జబిదయ్య భార్య. ఆ అమ్మాయి ఒకసారి వచ్చి యేసుప్రభుతో ఒక మాట అంటది, ప్రభువా, నువ్వే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడే నా 2 కొడుకులు, ఒకడేమో నీ కుడి పక్కన, ఒకడేమో నీ ఎడమ పక్కన ఉండాలి అని అడుగుద్ది. అప్పుడేమన్నాడు యేసుప్రభు, అమ్మా అని ఇంకో మాట అన్నాడు, నేను త్రాగే పాత్రలోది మీ కొడుకులు తాగుతారా అని. వెంటనే కోరస్ అందుకున్నారు. ఈ ఊరి పేరే కోరస్ అనుకుంటా. కోరస్ గుడివా అదేనా? మళ్ళీ నేనేదో కోరస్ అంటే ఇంకోటి అనుకుంటారేమో. ఈ శిష్యులిద్దరూ తాగుతాం ప్రభు అన్నారు. మీరు తాగుతారేమో కానీ నా కుడి పక్కన, నా ఎడం పక్కన కూర్చోబెట్టడం మాత్రం నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది అన్నాడు. అంటే వీళ్ళకి ఈగో ఏంటనమాట, రికమెండేషన్, కొడుకులకి రికమెండేషన్ తల్లి. అంటే నీ కుడి పక్కన ఉండాలి ఒకడు, మిగతా 12 మందిలో వీళ్ళిద్దరే కుడి పక్కన ఎడం పక్కన ఉంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి? మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు కదా, పేతురు గొప్పవాడు కదా, వీళ్ళందరిని పక్కన పెట్టేయాలి, నా కొడుకులు ఇద్దరే నీ పక్కన ఉండాలి. అదేంటి ఈగో కదా. అలాంటి ఈగోలు పనికిరావు ఇక్కడ యేసుప్రభు దగ్గర. ఇదంతా గమనించాడు ఆయన. వీళ్ళ ఆలోచనలు ఎవరిని పెట్టలేదు ఇక్కడ కాళ్ళు కడిగేవాడిని అని వీళ్ళందరూ మనసులో అనుకునేవి కూడా తెలుస్తాయి ఇక ఆయనకి. వారి హృదయాలోచనలు ఎరిగి అని రాసి ఉంటుంది కదా, మీరు చదువుతారు. వారి హృదయాలోచనలు అంటే హృదయంలో వచ్చేవన్నీ కూడా తలంపు హృదయంలో నుండి పుట్టక మునిపే ఎరిగినవాడు కదా. పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయా సరే అని భోజన పంక్తిలో నుంచి లేచి ఒక తువాలు తీసి నడుంకు కట్టుకుని పై వస్త్రం పైన వేసుకుని ఒక పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటానికి ఈయనే మొదలుపెట్టాడు. వీళ్ళు ఏమనుకున్నారు, నన్ను కడగమంటాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఏం చేశాడు ఈయన, ఆయనే కడగటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి, అస్సలు మనం ఎక్కువ, ఆయన ఎక్కువ, గురువుగారు ఎక్కువ, శిష్యులు ఎక్కువ. గురువుగారే కాదు, పైనుంచి వచ్చిన గురువుగారు, మళ్ళీ మామూలుడు కాదు. ఆయన వచ్చి మా అంటే ఈ పాదాలు మామూలు పాదాలు అనుకుంటున్నారు. ఇలా ఉప్పు నీళ్ళల్లో నాని అంటే ఈ సముద్రాల్లో చేపలు పట్టిన వాళ్ళు కదేంటి, నాని గరుకెక్కిపోయిన పాదాలు. ఒక పాదం అయితే ఆ ఉప్పు నీళ్ళకి పగిలి కూడా ఉంటాయి. అలాంటి పాదాలను పట్టుకుని కడుగుతున్నాడు. ఫస్ట్ ఎవరి పాదాలు కడిగి ఉంటాడు? ఎవరు చెబుతారు? ఫస్ట్ ఎవరి పాదాలు కడిగి ఉంటాడు?
రాయలేదుగా బైబిలు, మేము ఎట చెబుతాం. ఇస్కరియోతు యోధా పాదాలు కడిగాడు. ఎవరి పాదాలు కడిగాడు? కారణం ఏంటి? మనసులో అభిప్రాయ భేదాలు ఎవరితో ఉన్నాయో వాళ్ళతోనే ముందు రాజీ పడాలి. మనం ఏం చేస్తాం? మనిద్దరం కడుక్కుందాం రావాయి అనుకుంటారు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కడుక్కుంటారు. అది కరెక్ట్ కాదు. నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన మదిరి సీమోన్ గారని, ఆయన భార్యకి ఆయన తమ్ముడికి 1 సంవత్సరం అంతా మాటలేవండి. మాటలేకపోయేసరికి పసకా పండుగ వచ్చింది. కాళ్ళు కడుక్కునే కార్యక్రమం. కాళ్ళు ఎట్లా కడుక్కుంటారు? స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, అంతేగా, అవునా కదా? ఇతను వచ్చి, ఇలా సీమోన్ గారి తమ్ముడు వచ్చి, వదిన మన ఇద్దరం కడుక్కుందాం రా అన్నాడండి. ఇది చూడటానికి విరుద్ధంగా కనబడచ్చు. ఆ రోజు మనస్సులో ఉన్న కల్మషాన్ని కడిగేసుకుందాం మన ఇద్దరం అన్నాడంట. అయ్యా, నువ్వు ఇంత ముందుకు వచ్చావు కాబట్టి చాలా సంతోషం, కడుగుదామని చెప్పి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇద్దరు అనుకున్నారంట, మనం ఇవాళ కడుక్కుంటాం అనేది కాదు, మన జీవితంలో ఏమైతే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ చెడు అభిప్రాయాలు ఉన్నాయో అది కూడా ఈ రోజున కడిగేద్దాం అని చెప్పి కడిగేసుకున్నారంట. సీమోన్ గారు నాకు చెప్పేవాడు, మా తమ్ముడును మా ఆవిడ ఈ విధంగా చేశారు అని. అది గొప్ప విషయం కదా. నా సాక్ష్యం చెప్పమంటారా? ఒక్క చిన్న సంఘటన మీకు నిద్ర రాకపోతే చెప్తా. నేను కొత్తగా బైబిల్ని తీసుకుని నమ్ముతున్న రోజులే కాదు, వాక్యాన్ని మాత్రం దనదన చెప్పేస్తారు. బాగా చెప్పేయటం అలవాటు అయిపోయింది నాకు. ప్రవర్తనలో మార్పు అనేది రాలా నాకు. ఈ పాద ప్రక్షాళన గురించి ఒకసారి గుడివాడలోనే నేను ఇంకా నాలో మార్పు అనేది రాలా. పాద ప్రక్షాళనం అంటే ఏంటంటే, ఒక యజమానుడని దాసుడని ఉండకూడదు, పెద్ద ఆఫీసర్ అని బంట్రోతని ఉండకూడదు, అందగాడని కుర్రూపని ఉండకూడదు, రోగి అని ఆరోగ్యవంతుడని ఉండకూడదు. ఇవన్నీ దంచేసి పట్టుకుని అరగంట సేపు చెప్పే పాద ప్రక్షాళన గురించి చెప్పేసి కాళ్ళు కడిగేసుకుంటున్నారు అందరూ. చూస్తున్నా, కడిగేసుకుంటున్నారు అందరూ. మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కడిగేస్తున్నారు. అందరూ అయిపోతున్నారు. నేనేం ముందుకు వెళ్ళట్లా. లాస్ట్కి ఒకడు దొరికాడు. ఆ దొరికినోడు ఎవరో మార్కెట్ దగ్గర చెప్పులు కుట్టే యాకోబు అని, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడటానికి. అలాంటి వాడు దొరికాడు. వాడే ఉన్నాడు. నేను వాడికి కాళ్ళు కడగలప్పుడు మంచోళ్ళని సెలెక్ట్ చేసేసుకుని కడిగేయచ్చుగా, కడగల. నాకు ఇక లాస్ట్కి దొరికింది, అతను దొరికాడు. అదే మిగిలిపోతున్నాడు అనుకుని నేనేం చేశాను, పైకి వెళ్ళిపోయి పడుకుని, ఇందాక మరి యేసుదాస్ గారి రూమ్లో హాయిగా పడుకున్నా గంటన్నర. అలాగే నేను పైకి వెళ్ళి నిద్రపోట్లా పడుకున్నా. మా పాస్టర్ గారు ప్రసాదరావు గారని, ఏమయ్యా యాకోబు, ఎవరు నిన్ను కడిగేవాళ్ళు లేరా అన్నాడు. ఎవరు లేరండి. ఇటు అటు అంతా చూశాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఉండాలి లేరు అంటే, నేనే. ఏడి ఇప్పుడు దాకా ప్రసంగం చేశాడుగా, ఏడి లేడండి. చూడండి, పైకి వచ్చాడు ఒక ఆయన. వచ్చేసరికి మామూలుగా లేదు, మంచి గాఢ నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తాను. మనం తెలుస్తుంది, పైకి వచ్చి కింద ఆయన సుబ్రహ్మణ్యం గారు ఉండాలి ఏడు అంటాం వినపడుతుంది. నా కోసం ఒక వ్యక్తి రావటం కనపడుతుంది. అంత కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు యాక్షన్ చేసేస్తున్నా. ఆయన నిద్రపోతున్నాడండి అని వెళ్ళిపోయి కిందకి వెళ్ళి ప్రసాదరావు గారితో చెప్పాడు. సరే, నిద్రపోయేవాడిని లేపండి మరి 2-3 సార్లు. మామూలు నిద్రపోయేవాడు 2 కేకలకు లెగుతాడు. ఈ యాక్షన్ నిద్రపోయేవాడు ఎక్కడ లెగుతాడు? లెగడలా. మామూలు నిద్ర కాదు ఇది, మామూలు యాక్షన్ నిద్రగా లేవట్లా. సరే, నేనే కడుగుతారా నీకు? ఒకసారి ప్రసాదరావు గారికి ఒక కాళ్ళు కడిగేసి ఉన్నాడు. మరి అతనికి జోడు కావాలిగా, నేనే కడుగుతారా అని చెప్పి ఆ ప్రసాదరావు గారు ఆ యాకోబు కాళ్ళు కడిగేశాడు. కడిగిన తర్వాత ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ప్రసంగం చేయటకన్నా లేపుతాడేమో లేపండి అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఈ ప్రసంగం చేయటకన్నా లేపుతాడేమో లేపండి అన్నాడు.
వెంటనే లేస్తే యాక్షన్ అనుకుంటారేమో, 2-3 కేకలు వేయించి అప్పుడు లేచా. అప్పుడు వచ్చి రొట్టె గురించి ప్రసంగం మళ్ళీ. ఆ మర్నాడు మీకు నిజం చెప్తున్నాను నేను, ఆ మర్నాడు నా అంతరాత్మ నన్ను గద్దించింది. నువ్వు చేసిన తప్పు, నువ్వు బోధించిందేంటి, నువ్వు చేసిందేంటి. యజమాని భృత్యుడని తేడా ఉండకూడదు, అందగాడు కురూపి అనే తేడా ఉండకూడదు, రోగి ఆరోగ్యవంతుడు అనే తేడా ఉండకూడదు, పెద్ద ఆఫీసరు బంట్రోత్ అనే తేడా ఉండకూడదు. ఈ సోది మాటలన్నీ చెప్పి నువ్వు చేసిన పని ఏంటి. నా అంతరాత్మ నన్ను బాగా గద్దించింది. అప్పుడే నా మనసుకు నేను చెప్పుకున్నా, నేను వచ్చే సంవత్సరానికి నేను బాగానే ఉంటే వచ్చే సంవత్సరానికి ఆ యాకోబు కంటే బలహీనుడైన వాడిని నేను సెలెక్ట్ చేసుకుంటా. నా తప్పు క్షమించు దేవా అనుకున్నా. ఆ తర్వాత సంవత్సరంలో, అదే సంవత్సరంలో నేను గుర్విందుకుంటాని ఒక ఊరికి సేవ చేయడానికి మొదలుపెట్టా. అక్కడ కాళ్ళకి చీము కారుతూ ఉంటుంది. అతని కాళ్ళు ఫోల్డ్ అవ్వో, కోటేశ్వరరావు, మన్నే కోటేశ్వరరావు అతని పేరు. అతని కాళ్ళు ఇట్లా ఫోల్డ్ అవ్వదు, ఆ కాళ్ళకేమో చీము కారుతూ ఉంటుంది. అతను బండి కట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత కోటేశ్వరరావు నీ కాళ్ళు కడుగుతారా అన్న. అమ్మో నా కాళ్ళు మీరు కడుగుతారా, వద్దు వద్దు అన్నాడు. రా, నేను అనుకున్నది అదే, రా అన్న. ఫోల్డ్ అవ్వగా ఏం చేయాలి మరి, అతన్ని స్టూల్ మీద నుంచోబెట్టి నేను స్టూల్ మీద నుంచుని, అతను వంగడగా నేను స్టూల్ మీద నుంచుంటే అతను నుంచుని కడిగేశాడు. నేను కూర్చుని అతని పాదాలకు కడిగాను. అతను బాగా ఏడ్చేస్తున్నాడు, నా పాదాలు పట్టుకుంటున్నారా, నా వలేవడవలేవయ్యా, నేను అనుకున్నాను కడగాలి అని. మీరు నంబరు. ఒక నెల తర్వాత చెప్పాడు, మీరు ఏ మనసుతో కడిగారో నాకు తెలియదు కానీ నా కాళ్ళ చీమ ఆగిపోయిందండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చీమ ఆగిపోయింది. ఆ విధంగా మనసు మారి తన తప్పు తెలుసుకుని ఆ తప్పు ఇక చేయకూడదు అనేటటువంటి నిర్ణయానికి అప్పుడు వచ్చా నేను. అదే నేను చేసిన చాలా భయంకరమైన తప్పు. ఆ తర్వాత దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి బాగా బలంగా నమ్మిన తర్వాత అలాంటి తప్పు ఇక జీవితంలో చేయకూడదు అనుకున్నాను, చేయట్లా. ఎవరు దొరికినా, ఎవరైనా సరే వాళ్ళ పాదాలు కడగ. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఇస్కరియోతు యూదా పాదాలని యేసుక్రీస్తు ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, మనసులో భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్య ఉన్నాయి. ఎందుకంటే ఈయన అప్పచెప్పేయాలి కాసేపట్లో. ఆ దృష్టితో వాడున్నాడు. అప్పచెపుతాడని ఈయనకి తెలీదా? తెలిసి వాడి కాళ్ళు కడిగాడు. ఆ పని మనం చేయగలమా? చేయాలి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల మీకేం ప్రయోజనం? యేసుప్రభు అన్నమాట. మిమ్మల్ని ద్వేషించిన వారిని మీరు ప్రేమించండి. వాడు ద్వేషించే మనిషి, వాడినే కాళ్ళు కడిగి వాడికి సమాధానం అంటూ రాలేదులేండి. ఆ విధంగా కాళ్ళు కడిగి వరుసగా ఒక్కొక్కటి పాదాలు కడుక్కుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, వీళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా? ఏమన్నాడు? నేను నీ పాదములు కడగని ఎడల నాలో నీకు పాలు లేదు. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం అన్నమాట? పాదాలు కడగటం ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆయనలో మనం పాలి భాగస్థలం అవుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఆయనలో మనం ఇప్పుడు ఏమవుతున్నాం? పాలి భాగస్థలం అవుతున్నాం. ఓహో, అయితే కాళ్ళు కడిగితే పాలి భాగస్థలం అవుతామా? అయితే నా చేతులు, నా తల, నా హోల్ బాడీ మొత్తం వాష్ చేసే, పూర్తిగా కడిగాయి అన్నాడు. అప్పుడేమన్నాడు? ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే, ఇక్కడ ఇది కొత్త నిబంధన. అంటే పాత నిబంధనలో సున్నతి పొందితే సంస్కారం తీసుకోవాలి, కానీ ఇప్పుడు స్నానం చేస్తే తీసుకోవాలి. ఏంటి ఆ స్నానం? బాప్తిస్మం పురుషులే తీసుకుంటారా, స్త్రీలు కూడా తీసుకుంటారా? సున్నతి పురుషులు తీసుకుంటారా, స్త్రీలు తీసుకుంటారా? సున్నతి పురుషులే తీసుకుంటారు. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే స్త్రీ అని పురుషుడని తేడా లేదు, అందరూ తీసుకోవాలి.
అందరూ కూడా స్నానం చేసి ఉండాలి. స్నానం చేసిన వాడు ఈ కాళ్ళు కడుక్కోవడానికి అర్హుడవుతాడు. ఈ స్నానం చేసిన వాడు ఈ రొట్టెలోను ద్రాక్షరసంలోను పాలు పొందడానికి అర్హుడవుతాడు. అందువల్ల ఈ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందాలి అని అంటే ముందు కాళ్ళు కడిగిన వారమై ఉండాలి అని ఇప్పుడు అంటున్నాడు. నేను ఇప్పుడు చేసేది నీకు తెలియదు, తర్వాత తెలుసుకుంటావు అంటాడు. అని ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నువ్వు నన్ను బోధకుడని ప్రభు అని నన్ను పిలుస్తున్నారు మీరు. బోధకుడిని ప్రభువుని కాబట్టి మీరు నన్ను ఇట్లు పిలుచడం న్యాయమే. బోధకుడను ప్రభువునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. కమాండ్. మెల్లిగా అనలా, కడగవలసిందే అనలా, కడగవలసినదే అంతే. అంటే ఇది ఒక శాసనం, ఇది ఒక ఆజ్ఞ. మన ఈ మధ్య టీవీలో ఏదో సినిమా వస్తుంది, నా మాట శాసనం అంటుంది ఒక ఆమె. కనుక అలా కాకుండా ఇది యేసుప్రభు మాట, ఇది శాసనం. అంటే ఆ మాట శాసనం అన్నవాళ్ళు ఉండరు, కానీ ఈయన ఉంటాడు. కాబట్టి ఇది శాసనం అంతే. ఆ శాసనానికి మనం లోబడాలి, అవునా కదా? ఈ శాసనానికి మనం విధేయులం కావాలి. అందుకే ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎందుకు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటాడు. ఇప్పుడు దాకా కొత్త ఆజ్ఞనా ఇది? పాత ఆజ్ఞ కాదా? ఒకరినొకరు ప్రేమించమనే మాట పాత నిబంధనలో లేదా? ఉందా లేదా? మరి ఎందుకు కొత్త ఆజ్ఞ అయింది? పాత ఆజ్ఞ పాటించట్లేదు. ఒకరినొకరు ప్రేమించాల్సిన ప్రేమ వీరి దగ్గర లేదు. అందుకని మీరు ప్రేమించాలని నేను ఆజ్ఞ ఇస్తున్నానంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన రక్తాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన శరీరాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనలో పాలువారమై ముందుకు సాగాలి. అందుకే జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత యేసుక్రీస్తు మనలో జీవించేలాగా ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందేలాగా కాళ్ళు కడుక్కోవాలి. ఒకరికొకరు కాళ్ళు కడుక్కుని ఈ కార్యక్రమంలో పాలు పొందాలి. అలా పొందిన తర్వాత అప్పుడు చేసిన పని ఏంటంటే, ఇక రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. కాళ్ళు కడుక్కొచ్చాక చెప్పనా, లేకపోతే ఇప్పుడు అది కూడా ఇప్పుడే చెప్పానా? కాళ్ళు కడుక్కురండి, అప్పుడు చెబుతాం. ఈ లోపల ఒక పాట పాడుతూ ఉంటే, రెడీ చేశారా? రెడీ చేస్తే సరే, లేకపోతే చెప్పేసుకుంటే వెళ్ళిపోతా. మనస యేసు మరణ బాధ లెనసి పాడవే, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరమ తండ్రి, నిశుభనామానికి వందనాలు. కాలాలు మారినటువంటిది నీ ప్రేమ ప్రభా. మానవులందరినీ మీరు ప్రేమించారు, కానీ నీ దగ్గరికి వచ్చిన వారు కొద్దిమంది. వారు కూడా కొంతమంది దేవుని రక్షణ పొందలేకపోయారు. కానీ ప్రభా, నీ దివ్య సంకల్పంలో ఎవరినైతే ముందుగా మీరు ఎరిగి ఉన్నారో వారిని మీరు సొత్తుగా చేసుకున్నారు ప్రభు. వారు రక్షణను పొంది ఉన్నారు. రక్షణదాయకమైన జీవితాన్ని వారికి మీరు ఇచ్చారు. వారి అంతరంగాలను నూతనపరిచారు. వారి నాడు దేవుని రక్తం వారిలో నింపుకున్నారు ప్రభు. నీ బిడ్డలు నీకు మహిమకరంగా జీవించాలి, సహాయం చేయనైనా. శరీరం తండ్రి మరి మేము మరలా తిరిగి లోకం వైపుకి మళ్ళకుండా నిరంతరము నీ కృపాశీర్వాదాల చేత నింపి బలవంతుడిగా చేయండి. లోకము చాలా బలమైంది, కానీ ప్రభా లోకాశలను ఎదిరించడానికి తగిన శక్తి మీ బిడ్డలకు మీరు ప్రసాదించండి. ఎవరైతే దేవుని రక్షణ పొందారో వారి ద్వారా దేవుని పరిశుద్ధ క్రియలు వారి వారి కుటుంబ సభ్యులకు చేరాలి, ప్రక్క వారికి చేరాలి. దేవుని మహిమార్థమే వారు జీవించాలి ప్రభా. వారి క్రియలు యావత్తును కూడా దేవుని వలన కలిగినవని బయట వాడు తెలుసుకునేటట్లుగా, వారి సమస్త ప్రవర్తనలో నీ అధికారానికి లోబడి జీవించేటట్లుగా ఆశీర్వదించండి ప్రభువా.
తండ్రి సత్క్రియలందు ఆసక్తి కలిగిన బిడ్డలను తన కోసం పవిత్రపరచుకుంటానికి నేను నీవే అర్పణగా చేసుకున్నావు. వందనాలు తండ్రి. ఈనాడు క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను పంచిపెట్టగలిగిన శక్తి మీ బిడ్డలకు మీరు ఇచ్చారు. కాబట్టి నాయన, అనేక మందికి దేవుని సత్యాన్ని గురించి తమ ప్రవర్తన ద్వారా ఎదరవారికి తెలియజేయగలిగిన జ్ఞాన సమృద్ధిని బిడ్డలందరికీ కూడా దయచేయండి. ఇవాళ నూతనంగా తండ్రి రక్షణ పొందినటువంటి బిడ్డలలో కూడా మీరు ఉండండి ప్రభువా. ఈ సంఘము పరలోక సంఘానికి దర్పణమని మీరు సెలవిచ్చారు. సంఘమే దేవుని గురించి ప్రజలకు తెలియచేయాలి. కనుకనైనా సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా మెలకువగలిగి జీవించడానికి సహాయం చేయండి. వారి జీవితంలో ఉన్నత కార్యాలను నెరవేర్చండి తండ్రి. మీకు వందనాలు. వారి ప్రతి కుటుంబము మీ చేత దీవించబడుతూ ఉన్నది తండ్రి. నీతిమంతులైన నీ బిడ్డల యొక్క ప్రార్థన బహుబలంగా ఉంటుందని మీరు సెలవిచ్చారు కనుక నిరంతరము ప్రార్థనా పరులుగా నీ బిడ్డలు ఉండేట్లుగా ఆశీర్వదించండి. పరలోక సంబంధాన్ని నిరంతరము నిర్వర్తించేవారిగా దయ చూపించమని, నీ మహిమ యొక్క ప్రభావం చేత నీ బిడ్డలను మీరు నింపమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. స్తోత్రం. ప్రియమైన వారులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మనము విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అట్లు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. స్తోత్రం. పరలోకము నుంచి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. దేవుని నామానికి స్తోత్రం.
ఈరోజు మనం అందరం ఒక తీర్మానం చేసుకుందాం. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరములో మేము పాలి భాగస్థులం అవుతున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తములో మేము పాలి భాగస్థులం అవుతూ ఉన్నాం. మాలో ఉన్న కల్మషం ఏదైనా ఉంటే ఈరోజు కడిగి వేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఈరోజు ఆయన్ని కలిగి ఉండి రేపటి నుంచి లోకానుసారులుగా కాకుండా ఆయనను పోలి ఆయన వలె జీవించుటకు మా మనసును ఆయత్తపరచమని, మా ఆత్మలను ఆయత్తపరచమని మీ నామం పేరిట మిక్కిలి వినయంతో వేడుకొంటూ ఉన్నాము. అదేంతే కాదు ప్రభువా, నీ కుమారుడు జీవించినట్టే మేమును ఎల్లప్పుడూ జీవిస్తామనే నిరీక్షణ కలిగి ఈ యొక్క సంస్కారంలో పాలు పొందుతూ ఉన్నాం. ఇది తీసుకుని మరలా తిరిగి లోకంలో పడిపోకుండా, లోకంలో మరి లోకానుసారంగా లోకస్తులుగా కలిసి జీవించకుండా, మేము లోకంలో ఉన్నప్పటికీ నీ తామరాకు మీద నీటి బిందువులాగా దానికి అంటకుండా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ యొక్క అడుగుజాడలను బట్టి మేము నడిచి నీకు ఇష్టలుగా, నీకు నమ్మకస్తులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. రొట్టె విరవబడింది, నీ శరీరం కూడా మా కొరకు విరవబడింది. ద్రాక్షరసం నీ శరీరం నుంచి స్రవించిన ఈ యొక్క రక్తమని మేము భావిస్తూ ఉన్నాం. మా కొరకు ఇంత శ్రమపడి మా కోసం ఇచ్చినటువంటి ఈ శరీర రక్తాలు మేము అనాయాసంగా మరి ఏ విధమైన వెల చెల్లించకుండానే మేము ఇది పొందుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ యొక్క కుమారుడు చేసిన త్యాగం మా జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయాలని మేము వేడుకుంటూ ఉన్నాం. పవిత్రులుగా జీవించాలనే ఆశ కలిగి ఉన్నాం. అట్టి పవిత్రత మాకు దయచేయండి. వినయ విధేయతలతో సహోదర ప్రేమ కలిగి నిజమైన క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా, క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఈ రాత్రి మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నాం, మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. మమ్మల్ని పరీక్షించుకొని నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. ఈ యొక్క రొట్టెలో, ఈ యొక్క సంస్కారంలో, ఈ యొక్క ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ప్రభు బల్లలో పాలి భాగస్థులం అవటానికి మేమందరం రొట్టె ఒకటే, అనేకులమైన మేము ఒక శరీరంగా ఎలా ఉన్నామో, మేమందరం వేరువేరుగా వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారం అయినప్పటికీ ఒక్క శరీరాన్ని కలిగి, ఒక్క శరీర సంబంధులుగా, ఒక్క రక్త సంబంధులుగా మమ్మల్ని మీరు మార్చుతున్నందుకు వేలాది స్తోత్రాలు. ఎందుకంటే మాలో ఉన్న రక్తాలు శరీర సంబంధంగా వేరువేరు కావచ్చు, కానీ ఆయన పరిశుద్ధ రక్తం మాలోకి వచ్చినప్పుడు మేమందరం ఒకే రక్త సంబంధం అవుతూ ఉన్నాం. ఇది ఒక మర్మం, క్రైస్తవ మర్మంలో ఇది గొప్ప విశేషం. కనుక ఈ విశేషాన్ని మేము కలిగి జీవించలాగున నీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చేయుచుండగా యేసు ఒక రక్షణ పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి
దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ నామానికి స్తోత్రం. తండ్రి, ఇదిగో నీ కుమారుడు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని ఈ గిన్నెలో పట్టుకుని, ఈ గిన్నె నా రక్తం వలన క్రొత్త నిబంధన అని మీరు అన్నారు. అలాగే ఈ గిన్నె బిడ్డల దగ్గరికి మేము తీసుకెళ్తూ ఉన్నాం. ఈ రక్తాన్ని బిడ్డలు త్రాగి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కలిగిన వారై ఆయన యొక్క రక్త సంబంధులుగా మారి అందరూ కూడా ఒక్క సహటి సహోదరులాగా జీవించటకు, సంఘం అంటే ఒక శరీరం కనుక ఏక శరీరులుగా అందరూ కలిసి జీవించి ఐక్యత కలిగి, ఈ ఐక్యత ద్వారా నిజమైన క్రైస్తవ సంఘంగా రూపుదిద్దుకుని అనేక మంది మధ్య నిజమైనటువంటి విశ్వాస సంఘంగా ఉంచున్నాం తండ్రి. ఆమేన్. నా నిబంధన రక్తము, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తన పాడుచూ ఉండగా మనం ప్రభు సంస్కారంలో పాల్పొందినందుకు కృతజ్ఞత కానుకలు చెల్లించుకున్నాం. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. యేసు ప్రభు శిష్యులతో అన్న మాట ఏంటంటే, ఈ రాత్రి నా విషయమై మీరంతా కూడా అభ్యంతరపడతారు అన్నాడు. గొర్రెల కాపరి కొట్టబడును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను అనెను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. యేసు ప్రభు దగ్గర శిష్యులు ఇదే మాట మీద ఉన్నప్పుడు సాతాను మిమ్మల్ని జల్లెట్లు వేసి జల్లించబోతున్నాడు, మీరందరూ తప్పిపోతారు, నా విషయమై అభ్యంతరపడతారు అని అన్నప్పుడు, ఎవరు అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను అన్నాడు పేతురు. ఈ రాత్రే నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అన్నాడు. నేను బొంకను అన్నాడు. ఆ తర్వాత వారిని తీసుకుని అక్కడి నుంచి కెద్రోను వాగు దాటి, ఒలీవల కొండ నుంచి కెద్రోను వాగు దాటి గెత్సెమనే వనంలోనికి వస్తారు. ఇస్కరియోతు యూదా అప్పటికే ఆయన్ని పట్టి ఇవ్వటానికి యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పి రాణువు వారిని సిద్ధపరచుకున్నాడు. ఇక్కడ 11 మందిలో 8 మందిని ఒక చోట పెట్టి 3 వెంట పెట్టుకుని ఒక చోటకి వెళ్తాడు ప్రార్థన చేయటానికి. ఆ 3 ఎవరనగా పేతురు, యాకోబు, యోహాను. ఈ 3తో ఒక ప్రదేశానికి వెళ్ళి, మీరు 3 ఇక్కడ ప్రార్థన చేయండి, నేను మీకోసం, మీరు తప్పిపోకుండా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని ఆయన రాతివేత దూరం, అంటే రాయి ఇక్కడి నుంచి విసిరితే ఎంత దూరం పడుతుందో అంత దూరం ఆయన వెళ్ళి ఒంటరిగా మోకరిస్తాడు. మోకరించిన తర్వాత ఏం జరిగింది అనేది రేపొద్దున మనం శిలువ ధ్యానంలో చూద్దాం. అది అయిన తర్వాత 7 మాటలు ఉంటాయి. 7 మాటలు ఆయన శిలువ మీద పలికిన మాటలు. అక్కడతో ఆ రేపటి కార్యక్రమం పూర్తవుతుంది. శిలువ వేయటం, చనిపోవటం వరకు. ఆ తర్వాత పునరుద్ధానం మళ్ళా 3 రోజులకు వస్తుంది. ఏది ఏమైనా రేపటి కార్యక్రమం అంతా కూడా కొంచెం విషాద సంఘటన. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువుని రేపు ధ్యానించబోతున్నాం. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా కలువరి కొండ మీద సిలువలో రక్తం ఓడ్చి కార్చుచూ ఉన్నటువంటి ప్రభు వైపు రేపు కన్నులెత్తి చూచి, నా కోసం, నా పాపాల కోసం ఇంతటి శ్రమను అనుభవించావా అని ఆయన వైపు చూద్దాం. రేపు చూద్దాం. మీ అందరికీ ఈరోజు మరి ఈ ఆరాధన ముగించి మీ అందరి దగ్గర మేము సెలవు తీసుకుంటున్నాం. మీరు కూడా ఈ రాత్రి రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీగా కూర్చుందాం. కొంచెం ఎర్లీగా కూర్చుంటే, ఎందుకంటే
ఈరోజు కొంచెం ఎక్కువగా పాటలకు టైం ఇచ్చారు. ఎక్కువ పాటలు రేపు ఉండవు, కొంచెం పాడి, ఎందుకంటే రేపంతా ట్రాజడీ మూమెంట్, రేపంతా బాగా ఎక్కువగా ఆయన శిలువ మీద ధ్యానించబోతున్నాం. ఎందుకంటే మన హృదయాలు ద్రవించిపోయేటటువంటి మాటలన్నీ రేపు వస్తాయి. మీ అందరికీ వందనాలు. అలాగే ఉండండి, చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతులపై ఆసీనుడైన వాడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, ఈరోజు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క మరి చివరి పస్కా భోజనంలో ఆయన శరీరాన్ని రొట్టెగాను రక్తాన్ని ద్రాక్షరసంగాను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇచ్చినటువంటి ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పొంది ఉన్నారు. వారందరూ కూడా నీతో కలిసి నీ కుమారుడితో మరి అనుబంధ జీవితం జీవించడానికి ఒక గొప్ప తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం వారి జీవితంలో నిలబెట్టుకోగలిగేటట్లుగా అపవాది వారిని ముట్టకుండా, అపవాది వారిని శోధించకుండా, అపవాది వారిని మళ్ళా తిరిగి లోకంలో పడవేయకుండా మీ దీవెన బిడ్డలకు అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ రాత్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తాల్లో పాలు పొంది సారూప్యం గలవారై నీ కుమారుని పోలి జీవించే జీవితాలు వీరికి అందరికీ అనుగ్రహించమని సంఘ సేవకురాల్ని మీరు ప్రత్యేక రీతిగా ఆశీర్వదించండి. ఈ సంఘ సేవ చేస్తున్న నీ బిడ్డకు మా ప్రభువ ఒక భయంకరమైన శోధన, మరి తన పశువులన్నీ కూడా, మరి యోబు పశువులు ఏ విధంగా చనిపోయినాయి అలాగే నీ కుమార్తె యొక్క పశువులన్నీ కూడా చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా అది మా చిత్తం కాదు, నీ చిత్తమే. అయినప్పటికీ మరలా తిరిగి యోబుకి ఏ విధంగా రెండంతలు మీరు సమకూర్చారో ఆ రీతిగా నీ కుమార్తెకు కూడా అలా సమకూరుస్తారని ధైర్యంతో మేము నీ సన్నిధిలో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా మా ప్రభువా ఈ సేవ కుంటు పడకుండా మంచిగా సేవ చేసి అనేక ఆత్మలను నీ కుమార్తె రక్షించుకుని నీ కృపలో సాగిపోయే భాగ్యం దయచేయండి. అలాగే తనకి మరి తోడుగా ఇచ్చిన స్నేహితురాలు సర్వజన్ కూడా మీరు ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని, తన భర్తను అందరినీ కూడా పేరు పేరున దీవించండి. ఇక్కడికి వచ్చిన నీ యొక్క ప్రియ బిడ్డలందరూ పేరు పేరున మీరు బలపరచండి, స్థిరపరచండి. ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చిన సంఘ బిడ్డలందరూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. వారు విడిచి వచ్చిన గృహాలకు మీరే కావలిగా ఉండండి. మరలా తిరిగి వెళ్ళేసరికి గృహం అంతా కూడా క్షేమంగా ఉండుట చూసి నిన్ను ఘనపరుచుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని, ఈ రాత్రి బిడ్డల పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతల్ని కావలి గురించి క్షేమంగా నడిపించమని, ముఖ్యంగా మరి వీరందరిపైన నీ ఆత్మ సమృద్ధిగా కుమ్మరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసము నడిపింపు ఈ రోజున సంస్కారంలో పాల్పొందిన ఈ బిడ్డలందరికీ, ఇక్కడ సేవ నడిపిస్తున్న ఈ కుమార్తెకు, అలాగే వారు విడిచి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ, లోకమంతటికి ఎవరు బలహీనులుగా ఉన్నారో వారందరికీ నీ కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.